హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజు అయితే మీకోసం నేను రిచ్ ఐరన్, ఫైబర్, విటమిన్ సి, సమ్ కార్బ్స్ యాడ్ చేసిన మంచి కర్రీ అయితే తెచ్చాను. చూసేయండి, వినండి, ట్రై చేసేయండి. ఓన్లీ పొటాటోసే వండుకొని తింటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. ఇలా అందులో క్యారెట్, బీట్రూట్ యాడ్ చేసుకుంటే ఐరన్, ఫైబరు, విటమిన్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అది నాకైతే పెద్దగా వంటలు రావు, కానీ వచ్చిన వంటలనే పోషకాహారంగా ఎలా మలుచుకోవాలని మాత్రం చూస్తాను. నేను ఏ టైప్ అంటే వంటలకు పెట్టుకెళ్తే పెసరపప్పు కేసరంతా అని అడిగిందంట, ఆ టైపు నేను. ఓకే, ప్రిపరేషన్ చూసేయండి. నేనైతే మీకు మంచి స్టోరీ చెప్తాను. ఒక ఆమె ఉందన్నమాట, రోజు పాలు పోయించుకుంటున్నారు వాళ్ళు. ఆ పాలు ఆ రోజు తాగకుండా పెరుగు పెట్టుకుందాం, తోడు పెట్టుకుందాం అని ఆలోచించిందట. పెరుగు తీసుకెళ్ళి ఉట్టు మీద పెట్టిందట. ఈ పాలు కన్నా పెరుగు నమ్మి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ఈ పెరుగు నమ్మి రోజు రోజుకి డబ్బులు కూడబెట్టుకుని ధనవంతురాలనే ఒక ఇల్లు కట్టుకొని మంచి నౌకర్లను కూడా పెట్టుకొని, నేను పిలవగానే రాకపోతే నౌకర్ని ఒక్క తాపు తంతనన్నదట. కాలు దగ్గర ఉన్న ఉట్టు మీద ఉన్న పెరుగు కాస్త కిందన పడిపోయిందనమాట. సో దురాస్త దుఃఖానికి చేటు. కలలు కనండి, కానీ పగటి కలలు కనకండి. కష్టే ఫలి, కష్టపడకుండా ఏది రాదు. ఊహల్లో ప్రతిదీ సాధించేస్తాం, కానీ రియాలిటీలో చాలా కష్టం లైఫ్ లీడ్ చేయడం. అయితే కష్టపడాలి, కష్టంలో కూడా ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. ప్లీజ్ వాచ్ ఇట్ సైలస్ వరల్డ్.